ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. 1957వ సంవత్సరంలో ఒక చిన్న మెటల్ స్పియర్ ఆకాశంలో కనబడింది అందరికీ. ఆ రోజు రాత్రి ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు స్పుత్నిక్ ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ శాటిలైట్ స్పేస్లోకి ఎంటర్ అయింది. అండ్ అదే స్పేస్ ఏజ్కి అసలైన మొదలని చెప్పొచ్చు. అండ్ అమెరికన్ పబ్లిక్ దాన్ని చూసి ఇనీషియల్గా చాలా భయపడ్డారు. బట్ యుఎస్ గవర్నమెంట్ దానికి పర్ఫెక్ట్గా రెస్పాండ్ అయ్యి నాసాని అయితే క్రియేట్ చేసింది. 1958వ సంవత్సరంలో నాసా ఒక సివిలియన్ ఏజెన్సీగా ప్రజెంట్ చేయబడింది. అది సైన్స్ మీద అండ్ స్పేస్ యొక్క ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని చెప్పబడింది. బట్ నాసాని క్రియేట్ చేసిన ఇంటెన్షన్ అయితే కంప్లీట్గా డిఫరెంట్. దానికి ఒకే ఒక మిషన్ ఉంది. అదేంటంటే సోవియట్స్ని బీట్ చేయాలి, చంద్రుడి మీద వీళ్ళే ముందు అడుగు పెట్టాలి. దానికోసం వాళ్ళు 3 స్టేజెస్ కింద వాళ్ళ గోల్ని అయితే ప్లాన్ చేసుకున్నారు. అందులో మొదటిది మెర్క్యూరీ, రెండోది జెమినీ, మూడోది అపోలో. మెర్క్యూరీ అనేది అమెరికన్స్ స్పేస్లో సర్వైవ్ అవ్వగలరు అని ప్రూవ్ చేసింది. జెమినీ ఏమో వాళ్ళు అవుట్ సైడ్ ద స్పేస్ క్రాఫ్ట్ వర్క్ చేయగలరు అని ప్రూవ్ చేసింది. అండ్ ఆ తర్వాత అపోలో మిషన్స్ అయితే వచ్చాయి. మొత్తంగా 20 మిషన్స్ అయితే డిజైన్ చేశారు చంద్రుడి మీద మనుషుల్ని ల్యాండ్ చేయడం కోసం. అపోలో సక్సెస్ అయింది కూడా. అందులో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా చంద్రుడి మీద 1969లో అడుగుపెట్టాడు. అది అపోలో 11 మిషన్లో భాగంగా జరిగింది. తర్వాత అపోలో 12 మిషన్ జరిగింది. అపోలో 13 మిషన్ కూడా జరిగింది. దాంట్లో ఒక ప్రాబ్లం ఎదురైంది. అండ్ ఆ తర్వాత అపోలో 14, 15, 16, 17 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. మూన్ ల్యాండింగ్స్ చేసేసాయి. అయితే ఆ తర్వాత 1973వ సంవత్సరంలో అపోలో ప్రోగ్రామ్ని ఆపేశారు. ఇంకొక 3 మిషన్స్ ఉన్నాయి, బట్ అయినా కూడా ఆపేశారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే బడ్జెట్ కట్ చేయడం కోసం. అంటే అది నిజమో కాదో పక్కన పెడితే వాళ్ళైతే అదే చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక థియరీ ఉంది. అదేంటంటే అపోలో 18, 19 అండ్ 20 ఈ 3 కూడా క్యాన్సిల్ చేయబడలేదు. ఈ 3 కంటిన్యూ అయ్యాయి, సీక్రెట్గా కంటిన్యూ అయ్యాయి. అండ్ అవి సక్సెస్ఫుల్ అయ్యాయి కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని ప్రూవ్ చేయడానికి ఫుటేజ్ కూడా ఉంది. కాకపోతే అది మూన్ ల్యాండింగ్ యొక్క ఫుటేజ్ కాదు, అది మార్స్ ల్యాండింగ్ యొక్క ఫుటేజ్. ఆ ఫుటేజ్ మనకి చెప్పేది ఏంటంటే 1973వ సంవత్సరంలో మాసా అయింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కాస్త మార్స్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా మారి మార్స్ మీదకి వెళ్ళింది అని అప్పట్లో చాలామంది జోక్స్ వేసుకొని దాని గురించి మాసా అని ప్రస్తావించుకునేవారు. అదే మెన్షన్ చేశాను నేను ఇక్కడ. మరి నిజంగానే నాసా మార్స్ మీదకి వెళ్ళిందా? మార్స్ మీదకి వెళ్ళినట్టుగా కొన్ని ఫుటేజెస్, కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చాయి. వాటిల్లో వాస్తవం ఎంత? నాసా మార్స్ మీదకి వెళ్ళినట్టయితే ఎందుకని మన దగ్గర దాని గురించి దాచింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా ఈ స్పేస్ రేస్ అనేది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది. అమెరికా వాళ్ళు మొదటగా V2 అనే ఒక రాకెట్ని స్పేస్లోకి లాంచ్ చేశారు. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మీద స్పేస్లో ఎలాంటి రేడియేషన్ ఎఫెక్ట్స్ పడతాయని తెలుసుకోవడం కోసం ఈ V2 రాకెట్ని అయితే వాళ్ళు డిజైన్ చేసి లాంచ్ చేశారు. దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి పేరు వాన్ బ్రాన్. ఈ వాన్ బ్రాన్ అనే ఒక పర్సన్ ఒక నాజీ. యాక్చువల్గా ఈ వాన్ బ్రాన్ అనే పర్సన్ చాలా డిఫరెంట్ పర్సన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతను రాకెట్స్ నిర్మించడం కోసం కేవలం బానిసల్ని మాత్రమే ఉపయోగించేవాడు. అది కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి. సుమారుగా 9,000 మంది సివిలియన్స్ చనిపోయారు అతను తయారు చేసిన రాకెట్స్ కారణంగా లండన్లో. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అతను ఆ రాకెట్స్ని తయారు చేయించే క్రమంలో 20,000 మంది ప్రిజనర్స్ చనిపోయారు. అండ్ బ్రతికున్న వాళ్ళందరూ కూడా అతని గురించి ఏమని చెప్తారంటే అతను మనిషి అయితే కాదు, అతను నరరూప రాక్షసులు అనేది చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వాన్ బ్రాన్ యునైటెడ్ స్టేట్స్తో కలిసి పనిచేయడానికి డిసైడ్ అయ్యాడు ఆపరేషన్ పేపర్ క్లిప్లో భాగంగా. అండ్ ఆ టైంలో అతను యుద్ధంలో చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించేసి అతన్ని నాసా యొక్క ఫ్లైట్ సెంటర్కి ఫస్ట్ డైరెక్టర్గా కూడా మార్చడం జరిగింది. ఎనీహో ఇప్పుడు అతని గురించి అనవసరం. బట్ అమెరికా వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ రాకెట్ వెనక అతని పేరుంది కాబట్టి అతని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం మనం. అయితే ఆ తర్వాత సోవియట్స్ స్పుత్నిక్ని 1957వ సంవత్సరంలో లాంచ్ చేశారు. అది స్పేస్లో వాళ్ళ యొక్క మొట్టమొదటి విజయం యునైటెడ్ స్టేట్స్ మీద. అండ్ వాళ్ళ యొక్క లాస్ట్ విజయం కూడా కాదు. ఆ తర్వాత 2 దేశాలు కూడా కంటిన్యూస్గా స్పేస్ రేస్ మీద, అంటే స్పేస్ ప్రోగ్రామ్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టడం మొదలుపెట్టాయి. అమెరికన్ పబ్లిక్ ఏంటంటే స్పేస్ రేస్ అనేది టెక్నాలజికల్ సుపీరియారిటీ కోసం, చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం కోసం ఇలాగే వాళ్ళ మైండ్లో ఉండేది. అండ్ చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడమే మనకి అల్టిమేట్ ప్రైజ్ అని అనుకునేవారు. బట్ ఈ పబ్లిక్ కాంపిటీషన్ వెనక ఇంకొకటి జరుగుతూ వచ్చింది. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ సోవియట్ యూనియన్ వీళ్ళిద్దరూ కూడా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ మీద కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. అయితే ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ అండ్ ఆ సీక్రెట్ గోల్ చంద్రుడు కాదు. వాళ్ళ యొక్క సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మార్స్ మీద ఒక హ్యూమన్ కాలనీని ఎస్టాబ్లిష్ చేయడం. సో దానికోసం వాళ్ళకి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అదే ప్రాజెక్ట్ రెడ్ సన్.
ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్ అనేది యాక్చువల్గా అంతకుముందు స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఇన్స్పిరేషన్తో మొదలైంది. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ హారిజాన్. దీన్ని 1959వ సంవత్సరంలో ప్రపోజ్ చేశారు. హారిజాన్ యొక్క మెయిన్ ప్లాన్ ఏంటి అంటే చంద్రుడి మీద ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయాలి. అండ్ ఆ లూనార్ బేస్ అమెరికాకి అన్మ్యాచ్డ్ మిలిటరీ పవర్ని ఇస్తుంది. అంటే ప్రపంచంలో ఇంకెవరు కూడా అంత పవర్ఫుల్గా ఉండరు వన్స్ ఆ బేస్ కనుక నిర్మాణం అయినట్టయితే. అండ్ ఆ తర్వాత ప్లానెట్ మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈవెన్ సోవియట్స్ కూడా అప్పుడు కంప్లీట్గా డిఫెన్స్లెస్గా మారిపోతారు. ఒకవేళ అది కనుక ఏర్పాటు అయినట్టయితే అమెరికా విల్ బి ద అల్టిమేట్ సూపర్ పవర్. బట్ అది జరగలేదు. సో బాగానే ఉంది. అయితే ఆ టైంలో రెండు దేశాలు కూడా ఒక విషయం గురించి అర్థం చేసుకున్నాయి. అదేంటంటే న్యూక్లియర్ పవర్స్ అనేవి పెరిగిపోతున్నాయి రెండు దేశాల్లోని కూడా. ఒకవేళ ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ఏదైనా ఒక రోజు పెద్ద యుద్ధం కనుక వచ్చినట్టయితే ఆ రోజు అణుబాంబుల వర్షం కురిస్తే మానవాళి మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది. సో అందుకోసం వాళ్ళు ఒక బ్యాకప్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా న్యూక్లియర్ వార్ కానీ న్యాచురల్ డిజాస్టర్ కానీ వచ్చి మానవ జాతి మొత్తం అంతరించిపోయే పరిస్థితి కనుక వచ్చినట్టయితే మానవ జాతి కంటిన్యూ అవ్వాలి అంటే భూమి మీద ఉంటే సరిపోదు కాబట్టి ఇంకొక ప్రాంతం కావాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం వాళ్ళు మార్స్ని అయితే చూస్ చేసుకున్నారు. అయితే మూన్ దగ్గరికి చేరుకోవడమే చాలా కష్టమైన టాస్క్. మూన్ అనేది బేసిక్గా మనకి 2,39,000 మైళ్ళ దూరంలో ఉంటుంది. దానికే మనం 3 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. మార్స్కి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది 34 మిలియన్ మైల్స్ నుంచి 250 మిలియన్ మైల్స్ దూరం వరకు ఉంటుంది. అంటే రెండు ప్లానెట్స్ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్బిట్లో ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఇక్కడ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఆర్బిట్లో దగ్గర అవుతూ ఉన్న కొద్దీ ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా హై లెవెల్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. అమెరికా దగ్గర Saturn V అనే ఒక పవర్ఫుల్ రాకెట్ ఉంది. అది అంత దూరం ప్రయాణం చేయగలదు. అండ్ సోవియట్స్ దగ్గర బెటర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ లైఫ్ సపోర్ట్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఎక్స్టెండెడ్ స్పేస్ ట్రావెల్ కోసం వీటన్నిటిని కూడా డిజైన్ చేసుకున్నారు. సో మార్స్ మీదకి వెళ్ళాలంటే కనీసం 6 నెలలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఒకవైపే. సో ఒక్కవైపు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ జాగ్రత్తగా ఉంటూ మార్స్ మీద ల్యాండ్ అవ్వాలంటే ఈ దేశాల వాళ్ళు ఒంటరిగా ఉంటే అది సాధ్యం కాదు. వీళ్ళు కలిసి ఉంటేనే అవుతుంది అది. సో అందుకని వీళ్ళిద్దరూ కూడా మార్స్ మీదకి ఒక సీక్రెట్ మిషన్ని లాంచ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారు. సో మార్చి 23వ తారీఖున అమెజాన్ జంగిల్లో ఒక డీప్ సీక్రెట్ ఫెసిలిటీ నుంచి మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ని ఆ రోజు అంతరిక్షంలోకి అయితే లాంచ్ చేశారు. అమెజాన్ జంగిల్లోంచే ఎందుకు అనే ఒక డౌట్ రావచ్చు. బేసిక్గా నాటో వాళ్ళు కావచ్చు, లేదంటే వార్సా ప్యాకెట్ నేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యునైటెడ్ స్టేట్స్, యూరోప్ అండ్ ఏషియా వీళ్ళు చేసే ప్రతి ఒక్క రాకెట్ లాంచ్ని కూడా ట్రాక్ చేస్తున్నాయి. బట్ బ్రెజిల్ నుంచి, అది కూడా సదరన్ హెమిస్ఫియర్ నుంచి ఒక రాకెట్ని కనుక లిఫ్ట్ చేసినట్టయితే ఎవరు దాన్ని ట్రాక్ చేయలేరు, ఎవరికి అనుమానం కూడా రాదు. అందుకే అక్కడ నుంచి అయితే రాకెట్ని లాంచ్ చేశారు. అయితే ఆ రాకెట్ హ్యుమానిటీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ అయితే దాంతో పాటుగా తీసుకొని వెళ్ళింది. దాని పేరే ఇంటర్ప్లానెటరీ స్పేస్ వెహికల్ ఆర్ ISV కొలంబస్. ఈ ISV కొలంబస్లో 3 ఉన్నారు. 2 అమెరికన్స్, వాళ్ళ పేర్లు నీల్ ఆమ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్, అండ్ ఇంకొకరు సోవియట్ కాస్మోనట్ అయిన వ్లాదిమిర్. సో వీళ్ళు 3 కలిసి మార్స్ మీదకైతే వెళ్ళారు. 158 రోజుల పాటు కంటిన్యూస్గా ప్రయాణించిన తర్వాత ఆ క్రూ వాళ్ళు మార్స్ మీద ల్యాండ్ అయ్యారు. అండ్ ఆ 158 రోజుల్లో ఏమేమి జరుగుతూ వచ్చిందో ప్రతిదాన్ని కూడా ఆ క్రూ డాక్యుమెంట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు చూసిన ప్రతిదాని గురించి కూడా వాళ్ళ లాగ్స్లో, ఫిల్మ్స్లో, వీడియోస్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. అండ్ అవన్నీ కూడా డైరెక్ట్గా నాసా యొక్క క్లాసిఫైడ్ ఆర్కైవ్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ప్రజల నుంచి వాడన్నిటిని కూడా దూరంగా పెట్టారు. ప్రాజెక్ట్ రెడ్ సన్ గురించి ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నారు. మరి మనుషులు సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ గురించి ఎందుకని మనుషులకు తెలియకుండా దాచాలనుకున్నారు అంటే మార్స్ మీద ఆ క్రూ మెంబర్స్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా అర్థమైన విషయం ఏంటంటే మార్స్ మీద వాళ్ళు ఒంటరిగా లేరు, వాళ్ళతో పాటుగా వేరే వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చిందంటే 2011వ సంవత్సరంలో ఇటాలియన్ జర్నలిస్ట్ అయిన లూకాస్ కెంటన్ బోరో అనే ఒక పర్సన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అతను దేనికి పెట్టాడంటే ప్రాజెక్ట్ రెడ్ సన్ అనేది రియల్ అని చెప్పడం కోసం. అతని దగ్గర ప్రాజెక్ట్ రెడ్ సన్కి సంబంధించిన ఎన్నో విట్నెస్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయని, దానికి సంబంధించిన ఎంతోమంది స్టాఫ్ తనకి ఈమెయిల్స్లో చాలా డాక్యుమెంట్స్ సెండ్ చేశారని, అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు తన దగ్గర హిడెన్గా ఉన్నాయని కూడా చెప్పాడు. అయితే ఆ స్టేట్మెంట్లో అతను ఒక ఫోటోగ్రాఫ్ని కూడా మెన్షన్ చేశాడు. ఆ ఫోటోగ్రాఫ్ చాలా మందిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫోటోగ్రాఫ్ ఏంటంటే బజ్ ఆల్డ్రిన్ యొక్క గ్రైనీ ఇమేజ్. అతను మార్స్ మీద నడుస్తున్నట్టుగా ఆ ఫోటోలో అయితే కనబడుతుంది. బేసిక్గా మార్స్ విషయానికి వచ్చినప్పుడు బజ్ ఆల్డ్రిన్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ అతను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మార్స్కి సంబంధించిన విజిటింగ్ గురించి, మార్స్ యొక్క మూన్కి సంబంధించిన విజిటింగ్ గురించి మాట్లాడాడు. అండ్ అక్కడ ఉన్న మోనోలిత్స్ గురించి, అన్యూజువల్ స్ట్రక్చర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేస్తూ వచ్చాడు.
సో బజ్ ఆల్డ్రిన్ మేబీ కొన్ని ఇమేజెస్ చూసి ఉండొచ్చు మోనోలిత్కి సంబంధించినవి, బట్ ఆస్ట్రోనాట్స్ కొంతమంది సిమిలర్ కైండ్ ఆఫ్ హింట్స్ అయితే ఇచ్చారు. జీన్ సెర్నన్ అనే ఒక పర్సన్ చంద్రుడి మీద చివరిగా నడిచిన ఆస్ట్రోనాట్, అతను కూడా మార్స్ మీదకి మళ్ళీ వెళ్ళడం గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా గట్టిగా మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కూడా కాదు 2 సార్లు మాట్లాడాడు. అంటే కొంతమంది అతను పొరపాటున మాట్లాడేసి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు కదా, కానీ అతను ఆ ఇంటర్వ్యూలో ఒకసారి కూడా కాదు 2 సార్లు మాట్లాడాడు. సో అతను డెఫినెట్గా మార్స్ గురించి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని చాలా మంది యొక్క నమ్మకం. అయితే బోరో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అతను క్లియర్గా మెన్షన్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, అతనికి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఒక పర్టికులర్ విజిల్ బ్లోవర్ ఉన్నాడు, అతని పేరు బ్రావో ఎక్స్ సియారా 24. అతనే తనకి నాసా యొక్క ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ కూడా పంపించాడు. అతనికి నాసా యొక్క ఆర్కైవ్స్తో చాలా అంటే చాలా డీప్ కనెక్షన్ ఉందని చెప్పి అతను చెప్పాడని చెప్పి కొన్ని ఫొటోస్ని అయితే బయటకు చూపించాడు. అండ్ ఆ ఫొటోస్ని కనుక మీరు గమనించినట్టయితే అవి చూడడానికి అయితే చాలా బ్లర్రీగా కనిపిస్తూ ఉన్నాయి, బట్ డెఫినెట్గా అవి మార్స్ యొక్క సర్ఫేస్ మీదే అన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఒక మిలిటరీ స్పేస్ ప్రోగ్రామ్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ప్రాజెక్ట్ రెడ్సన్ అనేది నిజంగానే జరిగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో అతను ఆ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడు కూడా, 1970లలో లాస్ట్ సెంచరీలో ఒక స్టేషనరీ బేస్ని బిల్డ్ చేయడం కోసం ఈ రెడ్సన్ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు. సో మార్స్ మీదకి వెళ్ళారు, అక్కడ ల్యాండ్ అయ్యారు. ఇదంతా కూడా నిజంగానే జరిగిందని అయితే మెన్షన్ చేస్తూ వచ్చాడు. తనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి పేరు బ్రావో ఎక్స్ సియారా 24 అని అయితే తెలియజేశాడు. ఆ ఇమేజెస్ని కనుక మనం గమనించినట్టయితే ఆస్ట్రోనాట్స్ రస్ట్ కలర్ టెరైన్ మీద నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఒక టెంపరరీ హ్యాబిటెట్ ఉంది, ఒక రోవర్ ఉంది. ఒక ఫోటోలో ఆస్ట్రోనాట్స్ ఒక ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ని ఎగ్జామిన్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అండ్ వాళ్ళ వెనక ఒక క్రేటర్ లాంటిది ఉంది, అండ్ ఒక పిరమిడ్ లాంటిది కూడా ఉంది, అంటే సౌత్ అమెరికన్ స్ట్రక్చర్ లాగా. సో ఇవన్నీ చూసి అప్పట్లో చాలా మంది నిజం అనుకున్నారు, బట్ నాసా వాళ్ళు అయితే మాత్రం కంప్లీట్గా ఇవేవి నిజం కాదని కొట్టిపడేశారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడూ కొట్టిపడేస్తారు, అది మనకి తెలిసిన విషయమే. అండ్ ఆ ఫొటోస్ కూడా అసలు ఏం బాగాలేవు, అంటే అంత క్లారిటీగా ఏం లేవు కదా. అయితే ప్రాజెక్ట్ రెడ్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడితో ఆగిపోలేదు. ఎప్పుడైతే బోరో బయటకు వచ్చి ఈ మాట చెప్పాడో మరికొంతమంది విజిల్ బ్లోవర్స్ బయటకు వచ్చి ఈ ప్రాజెక్ట్ రెడ్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం మొదలుపెట్టారు. అండ్ ఆ టైంలో అతనికి మరింత ఎవిడెన్స్ దొరికింది. 1973 మార్స్ మిషన్ యొక్క యాక్చువల్ వీడియో ఫుటేజ్ ఆ టైంలో బయటకు వచ్చింది. అండ్ దాన్ని కూడా ఈ బోరో అనే పర్సన్ కంప్లీట్గా బయటకు రిలీజ్ చేశాడు. దాని గురించి అతను చెప్పింది ఏంటంటే, నేను ఇనీషియల్గా దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, అప్పుడు ఆ టైంలో నాకు కొంతమంది ఫొటోస్ సెండ్ చేశారు. అండ్ దాని గురించి నేను బయటకు చెప్పినప్పుడు ఇంకొంతమంది నాకు ఈ వీడియోని సెండ్ చేశారు. సో ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఇది కంప్లీట్గా రియలే అని చెప్పి అతను ఆ వీడియోని అయితే చూపించాడు. ఆ వీడియోలో బేసిక్గా ఇనీషియల్గా నాసా లోగో ఉంటుంది, తర్వాత ప్రాజెక్ట్ రెడ్సన్కి సంబంధించిన డిస్క్లైమర్ ఉంటుంది, ఫర్ ఇంటర్నల్ యూజ్ ఓన్లీ, నాట్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని. అండ్ ఆ తర్వాత నుంచి మనకు విజువల్ స్టార్ట్ అవుతాయి. టైటిల్లో ISV కొలంబస్ అని అయితే ఉంటుంది. అండ్ మనకి డేట్ కూడా మెన్షన్ చేస్తారు, 1973ది అని. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ షాట్లో భూమిని స్పేస్ క్రాఫ్ట్ విండో ద్వారా చూపిస్తారు. అండ్ ఆ తర్వాత చాలామంది ఆస్ట్రోనాట్స్ యొక్క షార్ట్స్ కూడా చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎర్త్ టు మూన్ డే 10 అనే జర్నీ ఫోటోని చూపిస్తారు. ఆ తర్వాత విండోస్లోంచి భూమిని చంద్రుడిని రెండింటినీ చూపిస్తూ ఉంటారు. సో మనకేంటంటే ఓకే వీళ్ళు భూమిని చంద్రుడిని దాటి చాలా దూరం వెళ్ళారు అని అర్థమవుతూ ఉంటుంది. తర్వాత డే 100 అని చూపిస్తారు. అండ్ మళ్ళీ కొంతమంది ఆస్ట్రోనాట్స్ని అయితే చూపిస్తారు. ఆ తర్వాత డే 158 అని చూపిస్తారు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు మార్స్ యొక్క విజువల్ని అయితే చూపిస్తారు మనకి. సో ISV కొలంబస్ రెడ్ ప్లానెట్ని రీచ్ అయింది. అండ్ దాంట్లో ఆస్ట్రోనాట్స్ కూడా ఉన్నారు, అంటే హ్యూమన్ ల్యాండింగ్ అనేది జరగబోతుంది అనమాట. సో ఈ విజువల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి నమ్మకం కుదిరిందంటే ఇంకా 100% నాసా వాళ్ళు మార్స్ మీదకి వెళ్ళిపోయారు అని అయితే అనిపించింది. అండ్ ఆ తర్వాత వీడియో ఇంకా ముందుకెడుతూ ఉంటుంది. మార్స్ యొక్క టెరైన్ మొత్తం మనకు కనబడుతూ ఉంటుంది. మళ్ళీ మధ్యలో కాసేపు ఈ ఆస్ట్రోనాట్స్ని చూపిస్తారు. తర్వాత మార్స్ మీద ఉన్న క్రియేటర్స్ని చూపిస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద క్యానియన్స్ ఉంటాయి కదా మార్స్ మీద, వాటన్నిటిని చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మార్స్ యొక్క సర్ఫేస్ని కూడా చూపిస్తూ ఉంటారు. అది చాలా అంటే చాలా స్టన్నింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ముందుకెళ్తూ ఉన్న కొద్దీ మార్స్ యొక్క సర్ఫేస్ని ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తారు. తర్వాత అక్కడ ఉన్న విక్టోరియా క్రేటర్ విజువల్ని కూడా చూపిస్తారు. తర్వాత మళ్ళీ కొంతమంది క్రూజ్ యొక్క షార్ట్స్ అయితే చూపిస్తారు. ఆ తర్వాత మార్స్ మీదకి ల్యాండ్ అవుతున్న విజువల్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ అదంత క్లియర్గా లేదు, బట్ అపోలో మిషన్స్ అన్నిటితోని కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రోనాట్స్ ఏదైతే ఫుటేజ్ రికార్డ్ చేస్తారో అవి నీట్గా క్లీన్గా ప్రెటీ క్లియర్గా ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్ కెమెరాస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా టెలివిజన్ కెమెరాస్. సో అందువల్ల ఏంటంటే అవి ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోతూ ఉంటాయి. బట్ అయినా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది కదా అక్కడ ఏమవుతుందో.
సో ల్యాండ్స్కేప్ అనేది కనబడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ ల్యాండింగ్ స్పీడ్, ఏ హైట్ నుంచి ల్యాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అండ్ ల్యాండింగ్ మాడ్యూల్ భూమిని టచ్ చేసిన తర్వాత ఆ విజువల్లో భూమి లోపల అంటే అక్కడ ఉన్న ఇసుక లోపల ఏదో కదులుతున్నట్టుగా చాలా అంటే చాలా క్లియర్గా కనబడింది ఆ విజువల్లో. అదేంటనేది ఎవరికి కూడా అర్థం కాలేదు, ఈవెన్ ఆస్ట్రోనాట్స్ కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని చూడలేదు, ఓన్లీ టెలివిజన్ కెమెరాయే చూసింది కాబట్టి, ఆ తర్వాత ఫుటేజ్లో కనబడింది కాబట్టి. ఎనీవే మొత్తానికి ఆ వీడియో అయితే అక్కడతో ఎండ్ అయిపోయింది. నాసా వాళ్ళు ఈ వీడియోను కూడా కంప్లీట్గా డినై చేశారు. ఆ ప్రాజెక్ట్ అనేది నిజం కాదని కంటిన్యూస్గా చెబుతూ వచ్చారు. అవన్నీ కూడా ఫేక్ అని కొట్టిపడేస్తూ వచ్చారు. కోర్స్ ఎందుకంటే ఫొటోస్ని ఫేక్ చేయడం అనేది కొంచెం ఈజీయే కాబట్టి అవి ఫేక్ ఫొటోస్ అయి ఉండే అవకాశం కూడా ఉంది, అలాగే ఫేక్ వీడియో కూడా అయి ఉండే అవకాశం ఉంది. బట్ నాసా వాళ్ళు కూడా చాలాసార్లు ఫేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు. సో అందువల్ల మనం ఎవరిని నమ్మడానికి అయితే లేదనమాట. బట్ ఆ టైంలో ఇంకొక విట్నెస్ బయటకు వచ్చింది. అతను ఆ ప్రాజెక్ట్లో భాగం కాదు, బట్ స్టిల్ అతనైతే మాత్రం దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాడు. అండ్ అతను కూడా ఇంకొక వీడియోని తీసుకొని వచ్చాడు ఈ ప్రాజెక్ట్ రెడ్సన్ అనేది నిజంగా జరిగింది అని ప్రూవ్ చేయడానికి. బేసిక్గా సీక్రెట్స్ అనేవి ఎక్కువ కాలం దాగవు. దట్టు ఇంత పెద్ద మిషన్ చేపట్టినప్పుడు దీనికి సంబంధించిన సీక్రెట్స్ అస్సలు దాగవు. సో అందువల్ల ఏంటంటే ఈ మిషన్ జరిగిన కొన్నాళ్ళ తర్వాత ఒక రిటైర్డ్ నాసా ఎంప్లాయీ పేరు జాకీ, ఆ పర్సన్ బయటకు వచ్చి కోస్ట్ టు కోస్ట్ రేడియో షోలో దీని గురించి మాట్లాడాడు. జాకీ చెప్పింది ఏంటంటే 1979లో మార్స్ మీద వైకింగ్ ల్యాండ్ అయినప్పుడు లైవ్ ఫీడ్ అనేది జరిగింది కదా. సో ఆ టైంలో కెమెరా ఇద్దరు మనుషుల్ని క్యాప్చర్ చేసింది. ఇద్దరు మనుషులు వేరు వేరు సూట్స్ని ధరించి ల్యాండర్ వైపు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్న విషయాన్ని కింద ల్యాండర్ని మానిటర్ చేస్తున్న వాళ్ళు హయ్యర్ అథారిటీస్కి మెన్షన్ చేశారు. అండ్ ఇమీడియట్గా విజన్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అంటే నాసా వాళ్ళకి అప్పటి వరకు వాడు చేసిన మిస్టేక్ గురించి తెలియదు. సో వాళ్ళు ఏంటంటే ఈ విజువల్ బయటకు వస్తుంది అని తెలియక లైవ్ ఫీడ్ కంటిన్యూ చేయించారు. అండ్ ఆ తర్వాత నాసా వాళ్ళు ఈ విషయం గురించి తెలియగానే లైవ్ ఫీడ్ని అయితే కట్ చేశారు. సో జాకీ చెప్పింది ఏంటంటే ఆ వైకింగ్ ప్రోగ్రామ్ అనేది మార్స్ మీద లైఫ్ కోసం సెర్చ్ చేసింది అయితే కాదు, ఆల్రెడీ అక్కడ ఉన్న మిషన్స్ని కవరప్ చేయడానికి చేసింది అని చెప్పాడు ఆయన. అండ్ విలియం రూటేజ్ అనే ఒక పర్సన్ 2007వ సంవత్సరంలో బయటకు వచ్చాడు. అతను కూడా ఒక రిటైర్డ్ ఆస్ట్రోనాట్. ఇతను చెప్పింది ఏంటంటే ఐఎస్వి కొలంబస్ అండ్ ఐఎస్బి మెల్బోర్న్ ఇవి రెండు కూడా నిజమే. ఇవి రెండు కూడా అపోలో 19 అండ్ అపోలో 20 మిషన్స్లో భాగం. అండ్ అవి సీక్రెట్ మిషన్స్, అవి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయ్యాయి. అండ్ అవి ఏలియన్ టెక్నాలజీని మూన్ అండ్ మార్స్ నుంచి రిట్రీవ్ చేయడం కోసం చేపట్టిన ప్రోగ్రామ్స్ అనేది తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ రూటేజ్ చెప్పింది ఏంటంటే ఏలియన్ టూల్స్ అండ్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ పీసెస్ ఇవన్నీ కూడా మార్స్ మీద అబ్జర్వ్ చేయబడ్డాయి. అండ్ అవి మాత్రమే కాదు, ఒక మృతదేహాన్ని కూడా మార్స్ మీదకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూశారు అని అయితే అతను తెలియజేశాడు. సో వీటిని బట్టి ప్రాజెక్ట్ రెడ్సన్ అనేది నిజంగానే జరిగింది అని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ అపోలో 20 మిషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి. రూటేజ్ చెప్పింది ఏంటంటే నాసా వాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కావచ్చు, మార్స్ మీదకి చాలా మ్యాన్డ్ మిషన్స్ అయితే లాంచ్ చేశారు. అది ప్రాజెక్ట్ రెడ్సన్లో భాగంగా జరిగింది. అండ్ 2011వ సంవత్సరంలో కూడా ఒకటి చేశారు అని చెప్పి దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా అతను ప్రపంచం ముందుకైతే తీసుకొని వచ్చి ఉంచాడు. అండ్ దాంట్లో కూడా మనకి భూమి యొక్క డిస్టెన్స్ షాట్ కనబడుతూ ఉంటుంది, అండ్ మార్స్ కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ అంతకుముందు కంటే ఈసారి కలర్ ఇంకా బెటర్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఆస్ట్రోనాట్స్ యొక్క షార్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. విండో నుంచి చూస్తే మార్స్ కనబడుతూ ఉంటుంది. ఈసారి మార్స్ ఇంకా దగ్గరగా, ఇంకా స్పెక్టాక్యులర్గా కనబడుతూ ఉంటుంది. సో మార్షియన్ టెరైన్ని చాలా అంటే చాలా క్లియర్గా చూడొచ్చు ఇందులో కూడా మనం. సో ఈ వీడియో కూడా చాలామంది మార్స్ మీదకి నాసా నిజంగానే వెళ్ళింది అని నమ్మేలాగైతే చేసింది. ఇన్ఫాక్ట్ జాకీ అండ్ విలియం రూటేజ్ చెప్పిందంతా కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇన్ఫాక్ట్ వేరే విజువల్ బ్లోయర్ ఒక అతను ఉన్నాడు, అతను చెప్పిందంతా కూడా మ్యాచ్ అయింది. అతని పేరు గ్యారీ మెక్కినన్. ఈ గ్యారీ మెక్కినన్ అనే పర్సన్ ఒక స్కాటిష్ కంప్యూటర్ ఇంజనీర్. అతను ఏం చేశాడంటే పెంటగాన్ అండ్ నాసా కంప్యూటర్స్ని 2002వ సంవత్సరంలో హ్యాక్ చేసి యాక్సెస్ చేశాడు. సో ఆ తర్వాత గ్యారీ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయట ప్రపంచానికి కొంతవరకు తెలియజేశాడు. అతను అక్కడ ఉన్న నెట్వర్క్స్ని, అక్కడ ఉన్న కంప్యూటర్స్ని మొత్తం అన్నిటినీ కూడా హ్యాక్ చేశాడు. అంటే చాలా వాటికి వీక్ పాస్వర్డ్స్ ఉన్నాయి, కొన్నిటికైతే అసలు పాస్వర్డ్సే లేవు. సో వాటన్నిటి కూడా అతను చాలా ఈజీగా క్రాక్ చేసేయగలిగాడు. అండ్ అతను బేసిక్గా ఎందుకు హ్యాక్ చేశాడంటే యూఎఫ్ఓస్కి సంబంధించిన ఎవిడెన్స్ గురించి తెలుసుకోవడం కోసం. బట్ అతనికి అంతకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ ఒకటి దొరికింది. అతను చెప్పింది ఏంటంటే ఒక స్ప్రెడ్షీట్ దొరికింది. అండ్ దాంట్లో నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ అని మెన్షన్ చేసి కొన్ని నేవీ షిప్స్ యొక్క లిస్ట్ కూడా మెన్షన్ చేయబడిందంట. అది ఏ అఫీషియల్ రిజిస్ట్రేషన్లో కూడా మనకి మెన్షన్ చేయబడి లేదు. అండ్ అతను సోలార్ వార్డెన్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి కూడా మెన్షన్ చేశాడు. ఇది అమెరికా యొక్క సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత
ఫిజిసిస్ట్ అయిన డాక్టర్ జాన్ బ్రాండన్బర్గ్ అనే ఒక పర్సన్ ఒక థియరీని తీసుకొని వచ్చాడు. అదేంటంటే ఏన్షియంట్ మార్షియన్ సివిలైజేషన్ ఏలియన్స్ కారణంగా నాశనం చేయబడింది. ఏలియన్స్ న్యూక్లియర్ అటాక్ని అయితే చేశారు. అండ్ అతని యొక్క నమ్మకం ఏంటంటే నాసాకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు, బట్ నాసా అయితే మాత్రం ఈ విషయం గురించి బయట ప్రపంచానికి అయితే తెలియజేయట్లేదని చెబుతూ వచ్చాడు. అండ్ నాసా వాళ్ళు ఆల్రెడీ మార్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశారు అండ్ మనుషులు కూడా మార్స్ మీద ల్యాండ్ అయ్యేలా చేసింది అని అయితే అతను చెబుతూ వచ్చాడు. బట్ స్టిల్ నాసా అయితే వీటన్నిటిని కూడా కంప్లీట్గా కొట్టిపడేస్తూ వచ్చింది. విజిల్ బ్లోవర్స్ని అన్ట్రస్ట్ వర్తి అని వాళ్ళు చెబుతుందంతా కూడా ఏదో ఫేమ్ కోసం, నేమ్ కోసం అని, ఇది ఒక టాక్టిక్ అని, ఇలాగ వీటన్నిటిని కూడా కొట్టిపడేస్తూ వచ్చింది. అండ్ వాళ్ళ యొక్క మోటివ్స్ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళనే తప్పు పట్టడం మొదలుపెట్టింది. అండ్ మీడియాని కూడా మాక్ చేసింది వీటన్నింటిని కూడా పబ్లిష్ చేస్తున్నందుకు. అండ్ ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా ఫ్యాంటసీ అని చెబుతూ వచ్చింది. బట్ పాయింట్ ఏంటి అంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఎవరైతే విజిల్ బ్లోవర్స్ ఇలాగ ఇన్ఫర్మేషన్స్ని బయట పెడుతూ వచ్చారో వాళ్ళలో చాలామంది మెన్ ఇన్ బ్లాక్ గురించి మెన్షన్ చేస్తూ వచ్చారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు కార్ క్రాష్ల్లోనో లేదంటే హార్ట్ అటాక్లు వచ్చో ఇమీడియట్గా చనిపోయారు, ఎక్కువ కాలం బ్రతకలే. అంటే ఇవన్నీ కూడా కోయిన్సిడెన్సా అంటే కాదు కదా, కొన్ని నిజంగానే జరిగి ఉండొచ్చు, నాసాయే హత్య చేసి ఉండొచ్చు అని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఎన్నాళ్ళని వాళ్ళైనా సరే నిజాన్ని దాస్తారు చెప్పండి, నిజం ఎప్పటికైనా సరే బయటపడాల్సి ఉంటుంది కదా. అంటే మరి ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్ అనేది కంప్లీట్గా నిజమేనా? ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్ నిజంగా జరిగిందా? మార్స్ మీదకి నాసా మనుషుల్ని పంపించిందా? ఆస్ట్రోనాట్స్ని పంపించిందా? ఇప్పుడు ఒక ప్రాపర్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. బేసిక్గా దీనికి సంబంధించిన ఇమేజెస్, దీనికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా మనం చూసాం కదా. అవన్నీ కూడా మనకి చూడడానికి నిజంలా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ విజువల్స్ అన్నీ చూసిన దాన్ని బట్టి నాసా నిజంగానే వెళ్ళింది అని అనిపిస్తూ ఉంది. కానీ మనకి ఏవైతే 2 వీడియోలు చూపించారో అవి 2 వీడియోలు కూడా కంప్లీట్గా ఫేక్. ఆ 2 వీడియోస్లో మొదటి వీడియోని మనం చూసుకున్నట్టయితే నాసా యొక్క లోగో కంప్లీట్గా డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఆ తర్వాత మీరు గమనించినట్టయితే వార్నింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పిక్సలేషన్ అనేది జరుగుతుంది, చాలా క్రిస్పర్గా ఉంది ఆ టెక్స్ట్. సో అది కూడా ఎడిట్ అని తెలిసిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఎర్త్ యొక్క విజువల్ చూపించారు కదా, యాక్చువల్గా అది అపోలో 8 నుంచి తీసుకున్న విజువల్. దాన్ని కొంచెం రొటేట్ చేసి బ్లర్ చేసి మనకి దీని అన్నట్టు చూపించేశారు. బేసిక్గా ఇక్కడ ఏం చేశారంటే ఒక ఫేక్ మూన్ మిషన్ యొక్క ఫేక్ ఇమేజెస్ని తీసుకొని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఒక ఫేక్ మార్స్ మిషన్ని క్రియేట్ చేశారనమాట. కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ ఇదే వాస్తవం అనమాట. ఆ తర్వాత కూడా చాలా వరకు ఫేక్ చేశారు. బిల్ ఆండర్సన్ చూపించారు లోపల ఆస్ట్రోనాట్ కింద, అతను అపోలో 8లో ఉన్న ఆస్ట్రోనాట్. ఆ తర్వాత ఎర్త్ మూన్ ఉన్నట్టుగా ఒక ఫోటోని చూపించారు. యాక్చువల్గా ఆ ఫోటోలో ఉన్న స్కేల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాంగ్. భూమికి చంద్రుడు అంత దగ్గరగా అయితే ఉండడు. ఆ తర్వాత ఇంకొక స్కేల్ చూపించారు, అదైతే రైటే, అంతవరకు బాగానే ఉంది. బట్ ఆ షాట్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? మార్స్ రికాగ్నిజెన్స్ ఆర్బిటర్ మిషన్ నుంచి తీసుకున్నారు. అది 2022 సంవత్సరంలో జరిగింది, అది ఎగ్జాక్ట్ మిషన్ అది. ఆ తర్వాత సెన్ సెర్నన్ చూపించారు, ఇతను అపోలో 17 మిషన్లో భాగంగా ఉన్న వ్యక్తి. సో అతన్ని అపోలో 20 అని చెప్పి చూపించారు. ఆ తర్వాత అపోలో 17 షాట్స్ చాలానే చూపించారు. అండ్ అక్కడతో ఆగలేదు, ఇంకా చాలా వాటిని చూపించారు. డే 158 అని చూపించారు కదా, మార్స్ని అప్రోచ్ అయినట్టుగా. అక్కడ మనకి ఒక పర్సన్ని చూపించారు, అతని పేరు ఎడ్గర్ మిచెల్. ఇతను అపోలో 14లోని పర్సన్. సో 14లో ఉన్న పర్సన్ని 20లో ఉన్నట్టు చూపించారు. తర్వాత మార్స్ విజువల్ చూపించారు కదా, అది మార్స్ గ్లోబల్ సర్వేయర్ మిషన్లో భాగంగా వచ్చిన విజువల్. అది 1999లో జరిగింది. దాన్ని కొంచెం బ్లర్ చేసి, కొంచెం బ్రైట్ చేసి, కొంచెం కలర్స్ అన్నింటినీ కూడా వాష్ అవుట్ చేసేసి మనకి చూపించారనమాట. ఆ తర్వాత మరికొన్ని అపోలో 14 మిషన్ యొక్క విజువల్స్ అయితే చూపించారు. మళ్ళీ గ్లోబల్ సర్వేయర్ విజువల్స్ని అయితే చూపించారు. వీటన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారనమాట, అంటే పర్ఫెక్ట్గా ఫేక్ చేశారు. ఆ తర్వాత సోయూజ్ TM-33 అనే ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ యొక్క ఫోటోని తీసుకొని వచ్చి ఈ మిషన్ ఫోటో అన్నట్టు చూపించారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విజువల్స్ని కూడా తీసుకొని వచ్చి మనకి ఇక్కడ చూపించేశారు. వీటన్నిటిని కూడా డైరెక్ట్గా వికీపీడియా నుంచే పట్టుకొని వచ్చేసారు. ఆ తర్వాత మార్స్ సర్ఫేస్ అని చెప్పి చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో మార్షియన్ నార్త్ పోలరైజర్ క్యాప్ అని చెప్పి 1999 సంవత్సరంలో వచ్చిన ఫోటోని తీసుకొని వచ్చారు. దాన్ని కూడా డైరెక్ట్గా వికీపీడియా నుంచే లేపేశారని చెప్పొచ్చు. ఆ తర్వాత 2001 డెస్టినీ మాడ్యూల్ ఫొటోస్ కొన్నిటిని తీసుకొని వచ్చారు. అపోలో 14 ఫొటోస్ కొన్నిటిని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత విక్టోరియా క్రేటర్ కూడా వికీపీడియా నుంచి తీసుకున్న ఫోటోని. అండ్ బిఫోర్ ల్యాండింగ్, ఆఫ్టర్ ల్యాండింగ్ విజువల్ అనేది అపోలో 7 మిషన్కి చెందింది. అండ్ ఆ మార్స్ మీద ల్యాండ్ అవుతున్న విజువల్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి సంబంధించింది అయితే కాదు. అండ్ దాన్ని ఆల్టర్నేటివ్ 3 అనే ఒక సినిమా నుంచి తీసుకొని వచ్చారు. 1977 సంవత్సరంలో ఆ సినిమా అయితే రిలీజ్ అయింది. దాని నుంచి డైరెక్ట్గా ఆ విజువల్ తీసుకొని వచ్చారు. సో ఆ ఫేక్స్ అనేవి అలా కంటిన్యూ అవుతూనే వచ్చాయన్నమాట. దీన్ని ఒరిజినల్గా ఫేక్ చేసిన పర్సన్ పేరు ద ఫేకింగ్ హోక్సర్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని వీడియోస్లో
ద ఫేకింగ్ హోక్సర్ అనే పర్సన్ గురించి చెప్పడం కోసం TFH అని ఒక వాటర్ మార్క్ కూడా ఉండేది. కాకపోతే ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేసి చాలామంది పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే క్రాప్ చేసి కావచ్చు, రిమూవ్ చేసి కావచ్చు పోస్ట్ చేశారు. సో అది నిజమని నమ్మారు చాలామంది. అండ్ అపోలో ఫుటేజ్ని కూడా కొంతమంది రిమూవ్ చేసి పోస్ట్ చేశారు. ఎందుకంటే అపోలో ఫుటేజ్ కొంచెం పాపులర్ కదా, సో అందరికీ తెలిసిపోతుంది, డౌట్ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా రిమూవ్ చేసి మరీ పోస్ట్ చేశారు. సో ఈ వీడియోని అయితే మనం డీబంక్ చేయగలిగాం. బట్ ఎంటైర్ ప్రాజెక్ట్ రెడ్ సన్ యొక్క స్టోరీని అయితే మనం డీబంక్ చేయలేం. బట్ సెకండ్ వీడియో కూడా ఫేకే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు బేసిక్గా మనకు ఒక ఫోటో కనబడింది కదా, ఫస్ట్ మార్స్ సర్ఫేస్ మీద ఉన్నట్టుగా, అది జీన్ సెర్నన్ అపోలో 17 మిషన్లో భాగంగా తీశారు. అండ్ మరికొన్ని ఇమేజెస్ మనకి ఈ బోరో చూపించాడు కదా, ఆ ఇమేజెస్ అన్నీ కూడా అపోలో మిషన్స్కి చెందినవే. మ్యాక్సిమం ఆ అపోలో మిషన్స్ ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ చేసి మనకి మార్స్ అన్నట్టుగా చూపించేశారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోటో ఏకంగా BBC డాక్యుమెంటరీ నుంచి పట్టుకొచ్చారు. ఇది అసలు ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది కాదు. BBC వాళ్ళు ఎక్స్ప్లోరింగ్ మార్స్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ చేశారు, దాని నుంచి పట్టుకొని వచ్చారు. అలాగే మార్స్ నుంచి భూమిని చూస్తున్నట్టుగా ఒక ఫోటోని చూపించారు కదా, సో అది కూడా సర్వేయర్ యొక్క ఫోటోనే. అండ్ మ్యారినర్ 7 యొక్క విజువల్స్ని తీసుకొని వచ్చి అది మార్స్ యొక్క ఫోటో అని చూపించారు. అలాగే ఎక్స్పెడిషన్ 40 అని 2014వ సంవత్సరంలో ఆస్ట్రోనాట్స్ స్టీవ్ స్వాన్సన్ అలాగే రీడ్ వీజ్మెన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది చేశారు భూమి మీదే. దాని విజువల్స్ని కూడా తీసుకొని వచ్చి దీంట్లో కలిపేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క విండో ఇమేజెస్ని తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేయడం జరిగింది. సో బేసిక్గా ఆ వీడియోలో ఉన్న ప్రతిదీ కూడా హోక్సెసే. ఇన్ఫ్యాక్ట్ ఆ విండోని కనుక మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ విండో యొక్క ఎడ్జెస్ రౌండ్గా ఉండవు, కట్ చేసినట్టు కర్వ్స్ని కలిగి ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అదంతా కూడా ఎడిట్ చేయబడింది అడోబ్ ఫోటోషాప్లో కానీ లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ. సో అలా చేశారు. మొత్తానికి చాలా కష్టాలు అయితే పడ్డారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే దొరికిపోయారు. అండ్ ఆ తర్వాత మార్స్ మీదకి వెళ్ళినట్టుగా మనకి ఏవైతే విజువల్స్ చూపించారో, షార్ట్స్ చూపించారో అవన్నీ కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు. వాళ్ళు లానీ క్యావోస్ రీజన్ని ఆల్రెడీ ఇంతకుముందు క్యాప్చర్ చేశారు. అలాగే క్యారలిస్ క్యావోస్ అనే ఒక రీజన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు. సో ఆ క్యాప్చర్ చేసిన విజువల్స్ అన్నింటిని కూడా తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టేశారు, అంటే ఈ ప్రాజెక్ట్ అన్నట్టుగా. సో నాసాకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అసలు ఏమాత్రం సంబంధం లేదు కదా. ఆ తర్వాత క్యాసే వ్యాలీస్ అనే ఒక ప్రాంతాన్ని కూడా రికార్డ్ చేశారు. తర్వాత సార్కా ఫాసో అనే ఒక ప్రాంతాన్ని కూడా రికార్డ్ చేశారు వాళ్ళు. వాటిని కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్లో భాగమైన విజువల్స్ అన్నట్టుగా కూడా చెప్పేయడం జరిగింది. అండ్ ఇక్కడతో ఆ వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో ఇట్స్ క్లియర్, ఆ 2 వీడియోలు కూడా కంప్లీట్గా ఫేక్ అండ్ కంప్లీట్గా డీబంక్ అయితే చేయబడ్డాయి. సో అదైతే క్లియర్గా తెలుస్తోంది కదా మనకి. అయితే జాకీ అనే ఒక ఆస్ట్రోనాట్ బయటకు వచ్చి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మనం డీబంక్ చేయలేము, ఎందుకంటే అది రైట్ రాంగో మనకైతే ఇప్పటికి ఐడియా లేదు. బట్ విలియం రూటేజ్ చెప్పింది అయితే మాత్రం రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే అతను ఆస్ట్రోనాట్గా ఉన్నట్టుగా ఎక్కడ రికార్డ్స్ అయితే లేవు. అఫ్కోర్స్ చాలామంది ఆస్ట్రోనాట్స్కి సంబంధించిన రికార్డ్స్ అనేవి కంప్లీట్గా డిలీట్ చేయబడ్డాయి, సో మనకు కనబడవు. బట్ అయినా కూడా చెప్పలేము మనం, ఎందుకంటే అతనికి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ అఫీషియల్గా లేవు కాబట్టి. సో ఈ రెండింటినీ కూడా మనం పక్కన పెట్టేయచ్చు. బట్ గ్యారీ మెక్కానన్ అనే ఒక పర్సన్ చెప్పిన దాని గురించి మాత్రం కొంచెం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే అతను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే అతనికి ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రూఫ్ అయితే దొరికింది అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అతను నమ్మొచ్చు. అతను ఏమన్నాడంటే ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అయితే దొరికింది, దాంట్లో చాలామంది ఆఫీసర్స్ యొక్క లిస్ట్ అయితే ఉంది. అండ్ వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ అని అయితే మెన్షన్ చేయబడింది అందులో. అఫ్కోర్స్ వాళ్ళైతే ఏలియన్స్ కాదు, అంటే మనం అనుకునేలాగా లిటిల్ గ్రీన్ మన్ అయితే కాదు, మన వాళ్ళే. బట్ అలా ఎందుకు మెన్షన్ చేశారని నాకు అర్థం కాలే. అండ్ ఇంకొక ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు కనబడింది. అండ్ ఒక పెద్ద ఆర్డర్ ఫ్లీట్ని మీరు నాన్ టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ అని మెన్షన్ చేస్తున్నారు అంటే మీ దగ్గర టెరెస్ట్రియల్ ఆఫీసర్స్ కూడా ఉన్నట్టే కదా, మీ దగ్గర స్పేస్ షిప్స్ కూడా ఉన్నట్టే కదా, అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్ లాంటివి ఉన్నట్టే కదా అని అతనైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడనమాట. సో ఆ స్పేస్ ప్రోగ్రామ్ అనేది నిజంగా ఉందా లేదా అని పక్కన పెడితే గ్యారీ చెప్పింది అయితే మాత్రం 100% నిజమయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అతను వాటన్నిటిని కూడా హ్యాక్ చేశాడు అండ్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. అందుకే ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అతన్ని అరెస్ట్ చేయడానికి చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశాడు. అప్పట్లో యుఎస్ గవర్నమెంట్ అతన్ని 70 ఏళ్ల పాటు జైల్లో పెట్టాలని అయితే నిర్ణయించుకుంది వాళ్ళ కంప్యూటర్స్ని యాక్సెస్ చేసినందుకు. అఫ్కోర్స్ పాస్వర్డ్ లేకపోవడం వీళ్ళ తప్పే, వీక్ నెట్వర్క్ సిస్టమ్ని కలిగి ఉండడం వీళ్ళ తప్పే, బట్ యాక్సెస్ చేయడం అతని తప్పు. సో అందుకని అతన్ని అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారు. 70 ఏళ్ల పాటు లోపల నుంచి అతను ఇంక జీవితంలో బయటికి రాకూడదు అనుకున్నారు. బట్ అతని అదృష్టం ఏంటంటే అతను అమెరికన్ పర్సన్ కాదు కదా, స్కాటిష్ పర్సన్. అండ్ ఆ టైంకి అతను యూకేలో ఉంటున్నాడు. సో యూకే సిటిజన్ అవడం వల్ల యూకే గవర్నమెంట్ అతన్ని అమెరికాకి పంపడానికి అయితే నిర్ణయించుకోలేదు.
సో ఏదో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అతను తెలుసుకున్నాడు, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. అందుకని యుఎస్ గవర్నమెంట్ అతను అరెస్ట్ చేయాలని అంతగా పట్టుపట్టింది. ఒబామా పబ్లిక్గా కూడా దీని గురించి మాట్లాడాడు, మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, అతన్ని పంపిస్తే బాగుంటుంది అన్నట్టుగా. బట్ యూకే గవర్నమెంట్ అయితే పంపలేదు. సో అలాగే అతను కొంచెం సర్వైవ్ అయిపోయాడు. సో అంతవరకు బాగానే ఉంది. బట్ బేసిక్గా ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్ అనేది నిజమా అబద్ధమా అంటే నాకైతే మాత్రం అబద్ధమైన అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఈ ఆల్టర్నేటివ్ 3 అనే ఒక సినిమా గురించి చెప్పాను కదా మధ్యలో, దాంట్లోంచి ఒక విజువల్ లేపారని. బేసిక్గా అదొక మాక్యుమెంటరీ. అదేంటంటే ఒక సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ మార్స్ మీదకి జరుగుతోంది. దాన్ని అపోలో ఆస్ట్రోనాట్స్ సోవియట్ వాళ్ళతో కలిసి చేపట్టారు ఆ ప్రాజెక్ట్ని. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్ మీద పనిచేశారు అని చెప్పి ఆ సినిమాలో ఉంటుంది. వాళ్ళు బేసిక్గా ఏదో ఊహాతీత సినిమా ఒకటి తీశారు. ఆ సినిమా ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్ అనే ఒక స్టోరీ పుట్టుకొచ్చిందని అయితే నా నమ్మకం. బట్ అలాగని దీన్ని కంప్లీట్గా కొట్టిపడేయడానికి కూడా లేదు. దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే కంప్లీట్గా రియలే. ఎస్పెషల్లీ మనకి ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్కి సంబంధించి 2 ఎవిడెన్స్లు ఉన్నాయి. అందులో మొదటిది గ్యారీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రెడ్ సన్లో భాగంగా ఏవైతే విషయాలు బయటకు వచ్చాయో అవన్నీ కూడా తర్వాత రైటే అని ప్రూవ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ రెడ్ సన్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్స్ మీద వాటర్ ఉన్నాయని. సో మార్స్ మీద వాటర్ ఉన్నాయని వాళ్ళు అప్పుడే చెప్పారు. బట్ చాలా ఏళ్ల తర్వాత రీసెంట్ టైమ్స్లో నాసా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మార్స్ మీద చాలా పెద్ద స్థాయిలో వాటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 20% ఆఫ్ మార్స్లో వాటర్ అయితే ఉండేది 3 బిలియన్ ఇయర్స్ క్రితం. అండ్ ఆ వాటర్ని మనం ఇప్పటికీ కూడా కావాలంటే బయటికి తీయచ్చు. ఆ ఓషన్ మార్స్ యొక్క సర్ఫేస్ కింద హైడ్ అవుతూ ఉంది. సో దాన్ని మనం బయట తీసినట్టయితే 20% ఆఫ్ మార్స్ సర్ఫేస్ మొత్తం కూడా ఓషన్తో వాటర్తో నిండిపోతుంది. సో ఫ్యూచర్లో మనుషులు మార్స్ మీద ఉండాలనుకుంటే వాటర్ దొరుకుతుందని చెప్పారు. ఆ తర్వాత బోరో లీక్ చేసిన కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రోవర్ ల్యాండింగ్ సైట్స్తో ఓవర్లాప్ అవుతున్నాయి, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో బేసిక్గా కాన్స్పిరసీ థియరిస్ట్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి డెఫినెట్గా ఇదంతా కూడా నిజంగానే జరిగింది. నాసా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటకు రానివ్వకుండా చూసుకుంటూ జాగ్రత్తలు పడుతూ వచ్చారు ఇన్నాళ్ళు కూడా. బట్ వాళ్ళు ఏంటంటే మార్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు అలా లేదు. స్పేస్ అనేది ఎవరి సొత్తు కాదు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎవరైనా చేయొచ్చు, డబ్బులు ఉండాలి కానీ. సో ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్లే చేసేవి, కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ప్రైవేటైజేషన్ అయింది. ఎస్పెషల్లీ ఎలాన్ మస్క్ అనే పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను మార్స్ మీదకి వెళ్తా, అక్కడ కాలనీలు పెడతా, మనుషుల్ని తీసుకెళ్తా అని చాలా గట్టిగా చెబుతున్నాడు అతను. అండ్ భూమి మీద కూడా గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేదంటే యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి కంపెనీస్ స్పేస్ రేస్లో పోటీ పడుతున్నాయి కూడా. సో ఇవి రెండు కూడా మార్స్ మీదకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళు మార్స్ మీదకి అడుగు పెడతారో, స్పేస్ ఎక్స్ కంపెనీ నాకు తెలిసి మొదటగా అడుగు పెట్టచ్చు, ఎలాన్ మస్క్ మార్స్ మీద ల్యాండ్ అవ్వచ్చు నాకు తెలిసి. సో ఎప్పుడైతే అతను అక్కడ ల్యాండ్ అవుతాడో అక్కడ జరుగుతున్న ప్రతి దాని గురించి కూడా ప్రపంచానికి చెప్పేస్తాడు. యుఎస్ గవర్నమెంట్ లాగా అతనైతే ఏది దాచుకోడు, ఓపెన్గా చెప్పేస్తాడు. సో అప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఎక్స్పోజ్ అయిపోతుంది ఇన్ని రోజులు ప్రజలకి అబద్ధం చెప్పినందుకు. సో యుఎస్ గవర్నమెంట్కి అలా ఎక్స్పోజ్ అవ్వడం అంటే నచ్చదు. సో అందుకని స్పేస్ ఎక్స్ మార్స్ మీదకి వెళ్ళే టైంకి నాసా వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర ఉన్న మార్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి రివీల్ చేస్తారు. సో స్పేస్ ఎక్స్ అక్కడికి వెళ్ళే టైంకి మనకి ఎలాంటి సర్ప్రైజ్లు ఉండకుండా చేస్తారు. సో అప్పుడు నాసాకి చెడ్డ పేరు రాదు, స్పేస్ ఎక్స్కి మంచి పేరు వస్తుంది ల్యాండ్ అయినందుకు. సో ఏదో ఒక రోజు ఎలాన్ మస్క్ అయితే చంద్రుడి మీద ల్యాండ్ అవుతాడు ఖచ్చితంగా. మార్స్ మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషిని నేనే అవుతాను అని అయితే అతను అనుకుంటున్నాడు. బట్ ఆల్రెడీ మనుషులు మార్స్ మీద అడుగు పెట్టేసి ఆ ప్రాజెక్ట్ గురించి ప్రపంచానికి తెలియకుండా నాసా దాస్తూ ఉండి, అండ్ ఇంకా అలాగే దాయడం కోసం ఎలాన్ మస్క్ వెళ్ళినప్పుడు ఎలాన్ మస్కే మార్స్ మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషి అని చెప్పి అతనికి క్రెడిట్ ఇచ్చి ఒక క్లాసిఫైడ్ స్పేస్ ప్రోగ్రామ్కి ఒక పర్ఫెక్ట్ కవరప్ అని కనుక క్రియేట్ చేసినట్టయితే మనమైతే ఏమి చేయలేం కదా. సో ద మిస్టరీ ఆఫ్ ప్రాజెక్ట్ రెడ్ సన్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. సో దట్స్ గైస్, చూసారు కదా ఇది వీడియో. మీకేమనిపిస్తుంది? నాసా నిజంగానే ప్రాజెక్ట్ రెడ్ సన్ చేపట్టింది అనిపిస్తుందా? నిజంగానే మార్స్ మీదకి వెళ్ళింది అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.